శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ఛాయే సర్విఘ్నోపశాంతే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయం కోటిస్ఫుర సమప్రభం నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్య సర్వదా. ఇప్పుడు మన ప్రజెంట్ వినాయక చవితి దగ్గర అయిపోతున్నది, కానీ అందరూ ఏం చేస్తారు, నిమజ్జనం అనేటప్పటికీ పెద్ద పెద్ద వినాయకులను తయారు చేసి చాలా ఇదిగా గొప్పగా చేయాలని చెప్పి పోటీలు పడి చేస్తూ ఉంటారు. దీనికి కూడా వినాయక చవితికి కూడా ఎక్కువ పాలిటిక్స్ వాళ్ళు కూడా అతిగా, ఎందుకంటే 130 పెడదామా, 70 పెడదామా, 80 పెడదామా, ఇంకా ఎక్కువ పెడదాం, వాళ్ళ మించి వాళ్ళు అనుకుంటారే కానీ దేవుడితో చెలగాటం అనేది చాలా తప్పు. మనం చేసే పని కూడా శ్రద్ధగా వివరించాలి. ఆయన మట్టి వినాయకుడిని చిన్నది పెట్టినా కూడా ఆయన ఏమంటున్నారు, తృప్తిగా పూజ చేసుకోండి, చక్కగా చేయండి అంటున్నాడే కానీ మీరు పెద్ద పెద్దగా వినాయకుడిని పెట్టి ఏదో మీ కమర్షియల్గా చేయాల్సిన అవసరం లేదని వినాయకుడు ఆయన చెప్పక్కర్లా, మనకే అర్థం అవుతుంది. అందుకని వినాయక చవితి అని నిమజ్జనం చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే మట్టి వినాయకుడిని చిన్న తీసుకెళ్లి మనందరం మనమే పత్రి అన్ని కలిపి నదుల్లో వేసేవాళ్ళం. పూర్వం రోజులో అందరూ ఎవరి వినాయకుడిని వాళ్ళని తీసుకెళ్లి నిమజ్జనం చేసేవాళ్ళు. ఇప్పుడు వినాయకుడు చేయాలంటే పెద్ద పెద్ద కేన్లు పెట్టి తీసుకెళ్లి ఆ నదుల ముందు ఒక పెద్ద క్యూలు పెట్టేసి డీజేలు పెట్టి డ్యాన్సులు పెట్టి నిజంగా ఒక భక్తి భావన లేకుండా చేసి పారేశారు. ఇంతసేపటికి వినాయకుడు అంటే డీజే తాగటం ఇవి తప్ప లేదు. అదే వినాయకుడు ఊరేగింపు వస్తున్నదంటే ఆ డీజేలకి ఎగబడేవాడు తప్ప భగవంతుడి మీద నమ్మకం శ్రద్ధ ఉన్నవాళ్ళు చాలా తక్కువ. అసలు అలా చేయకూడదు కూడా. వినాయకుడు ఎవరు అనుకున్నారు, మనకి బుద్ధి కౌశల్యాన్ని ఇచ్చేవారు. అలాంటి మహానుభావుడు ఆయన మన నిజంగా అంటే ఈజీగా తీసదలు వారేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ఇలా చేస్తున్నారంటే ఈ రారణాన్ని కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే భజన కీర్తనలు చాలా ఉన్నాయి, కుర్మదాస్ కీర్తనలు కానీ, భక్తదేవి కీర్తనలు కానీ, చక్కగా జానపద గేయాలు కానీ ఇట్లాంటివన్నీ పెట్టండి. పెడితే వాళ్ళకు కూడా కొంచెం మన కళాకారులకి పురోగతి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతేగాని డీజేలు పెట్టి తాగుడు పోయించేసి ఎగరటం గంతులు వేయటం అనేది పద్ధతి కాదు. వినాయకుడు అనేవాడిని ఎంత గొప్పగా మనం కొలుస్తామో అంత గొప్పగా మనకు ఆయన వరాలు ఇస్తారు. అందుకంటే కూడా చదువులకి ముందు ఆయనే మనకు ఏ విఘ్నాలైనా సరే, ఏ పండగైనా సరే, పప్పమైనా సరే, ఏ శుభకార్యమైనా సరే ముందు మన వినాయకుడికే పూజ చేసుకోవాలి. అంత పవర్ఫుల్ గాడ్ వినాయకుడు. ఆయన్ని మనం ఇప్పుడు చివరికి కమర్షియల్ చేసి పారేసాం. కమర్షియల్ చేసేసిన తర్వాత ఎక్కడ పడ్డా కూడా ప్రతి ఒక్కళ్ళు తలక గుడలు కట్టుకోవడం, గులాంను కొట్టుకోవటం, రంగులు వేసుకొని ఈ వేషాలు వేసుకోవటం, డ్రింక్స్ చేయటం, అది ఏమైనా పద్ధతి అయినా ఆచారం అయినా అసలు. అదే చూడండి, అమ్మవారి మనం నవరాత్రులు చేస్తాం. నవరాత్రులు 9 రోజుల్లో కూడా అమ్మవారికి మరి అప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ ఏంటి చేసిన దానికని ప్రతిఫలం కనపడుతుందా? ఏముండదు. ఎందుకంటే చేసేది కూడా కరెక్ట్గా ఉండాలి. భగవంతుడు మనకి ఎప్పుడైనా సరే మోక్షం ఇవ్వాలన్నా మంచి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మనం చేసే పద్ధతిని బట్టే మనకు అన్నీ కూడా గలుస్తూ ఉంటాయి. అలాగే ఆయనకి ఇప్పుడు రోజులు పిల్లలు పద్యాలు చదివేవాళ్ళు లేరు, ఏమీ చేసేవాళ్ళు లేరు. పిల్లలు కూడా అన్ని రెడీమేడ్ దొరుకుతున్నాయి తీసుకొస్తున్నారు, అది పెట్టేస్తున్నారు, పూజ చేసేసుకుంటున్నారు. ఆ పూజ కూడా ఏంటి చేయాల్సి వచ్చింది, ఎందుకో అయిపోతే బాగుండు, తొందరగా ఈ పూజ అయిపోతే బయటకు వెళ్ళిపోదాం ఆలోచనలో కూడా ఉంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. కానీ పిల్లల్లో కొంతమంది నదులకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద వినాయకులను పెట్టుకున్నప్పుడు తప్పదు, పెద్ద పెద్ద కృష్ణానది వాడికి వెళ్ళి పేర్లు పెట్టి ఊరేగి నిమజ్జనం చేసుకోవాల్సిందే. అదే ఇళ్లలో చిన్న చిన్న వినాయకులు పెట్టుకున్న వాడు ఎక్కడికో పోక్కర్లేదు, చెట్ల పాదుల్లో కానీ లేకుంటే బావుల్లో కానీ వెయ్యండి. అంటే బావులకు లేవు కాబట్టి చెట్లల్లో పెట్టండి. అంతేగాని వినాయకుడు తీసుకెళ్ళి చెత్తపుట్లో పారేయటం, అయిపోయింది కదా పద్ధతి పారేయటం అలా చేయకండి. నదులు వేయటానికి కలుషితం అవుతాయనే ఉద్దేశంతో అందరూ వద్దంటున్నారు. అందుకని ఆ పత్తిని మొత్తం తీసుకెళ్ళి మొక్కల్లో వేయండి, ఇళ్లలో మొక్కల్లో వేసుకోండి, వినాయకుడిని మొక్కల్లో పెట్టండి. ఇవి పద్ధతి. అంతేగాని వినాయక చవితి అనగానే అందరూ డ్యాన్స్లు వేసుకుంటూ తాగుతూ మాత్రం చేయకూడదు. ఏదైనా సరే చేసే ప్రతి పని మీద భక్తి శ్రద్ధ ఉంది. భక్త్యాం లబ్ధి జ్ఞాని అన్నట్టుగా ప్రతి కూడా శ్రద్ధను బట్టే మనం చేయగలుగుతాం. మనం చేయాలి అనే నమ్మకం మనం పెట్టుకోవాలి మనసులో. అలా అలాగే ఇప్పుడు స్వామివారికి ఎన్ని శ్లోకాలు లేవు, ఎన్ని పద్యాలు లేవు. ఇప్పుడు పిల్లలు ఎవరన్నా పద్యాలు పాడుతున్నారా, మింజడు తీస్తున్నారా? ఏమీ లేదు. ఎంతసేపటికి ఆ 10 నిమిషాలు ఏదో దేవుడి మీద కూర్చొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కమర్షియల్ అయిపోయి ఈ కమర్షియల్ తరాన్ని మార్చేయాలి. ఆధునిక యుగంలో మనం ఇవన్నీ కూడా పూర్వం నుంచి 9 మంది శాస్త్రం మనం వాడించినట్లయితే అన్నీ బాగుంటాయి. ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా మటుకు పూర్వ ఆచారాలు వస్తున్నాయి, ఇంకా రావాలి, ఇంకా డెవలప్ అవ్వాలి. అట్లాగే ఈ గణేశుడికి అనేక రకాల శ్లోకాలు ఉన్నాయి. పిల్లలు ఇప్పుడు ఏ శ్లోకం చదవమన్నా చదవరు, ఎందుకంటే వాళ్ళకి రావు అసలు. అంటే ఇప్పుడు దేవుడికి అసలు పూజ అయిపోగానే కూర్చొని చక్కగా
4 పద్యాలు చదవమని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు, చదివి గుంజెడు తీయమనేవాళ్ళు. ఎందుకంటే ఆయన అందుకే అంటారు, కొడక గౌరీ కొడక పుట్టిటి ఉండ నోట్లో పోసుకొని దెయ్యంబా నేర్పుతో తాగి బింజలకల్లా నువ్వే గురువు దెబ్బలకల్లా మేమే శిష్యులు అని చెప్పుకోవాలి. మనం చెప్పుకొని మనం అప్పుడు ఏదో చేసినట్టయితే మనకు ఆ సంకల్పం సిద్ధిస్తుంది. వినాయక చవితి చేసామంటే మనకి ఏదైనా ప్రతిఫలం కనపడండి, అంతేగాని చేసాం పని అయిపోయింది పెద్ద పెద్ద వినాయకుడిని పెట్టేసాం పూజలు చేసేసాం అని గొప్పలు చెప్పుకోవటం కాదు, దాన్ని సంపాదించడం కూడా కాదు. అది సంపాదించే పద్ధతి కూడా మంచి పద్ధతి కాదు. ఈ రోజులను బట్టి చాలా మటుకు భక్తిభావం తగ్గిపోయేటప్పటికీ మనకి ఇలాంటి వరదలు అరాచకాలు కూడా అధికంగా అయిపోయినాయి. ప్రతిదీ కూడా శాస్త్రయుక్తంగా చేసినట్లయితే భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు. భగవంతుడు మన ఏంది ఎప్పుడూ ఆయన కటాక్షం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా నిమజ్జనం చేసేటప్పుడు జానపద గేయాలు చక్కగా నగర సంకీర్తనలు పెట్టుకొని చేసుకోండి. విశ్వాస పారాయణ చేస్తూ వెళ్ళండి. ఇట్లాంటి చేసి స్వామివారిని తీసుకుని నిమజ్జనం చేసినట్టయితే ఎంతో గొప్పగా ఉంటుంది. ఆ చేసిన ఫలితం మనకు కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది ఆచరించమని చెప్తున్నా. ఆచరించవలేనండి ఆచరించవలసిన మనమే చేస్తున్నాను. ఎందుకంటే పురాతన శాస్త్రాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి. తీసుకొచ్చి అన్ని పద్ధతులు మార్చుకున్నట్టయితే మనకి ఇలాంటి వరదలు కానీ ఇలాంటి చాలా సమస్యలు కూడా ఉండవు. అన్నీ బాగుంటాయి. ఏదైనా సరే మనం చేసే పని మీదే అన్నీ కూడా మనకి పురోగతి కానవస్తుంది. చక్కగా చేయండి. వినాయక నిమజ్జనం చేసేసి ఆ నీళ్ళలో తనదిన్నట్టు కాళ్ళతో క్రికెట్ బాల్ కొట్టినట్టు ఆయన తీసుకెళ్ళి కేళ్ళలో కూర్చోబెట్టి ఇసురు కొట్టేస్తారు నీళ్ళల్లోకి. ఆయన పాప ఆయనకి ఎంత దెబ్బ తగులుతుందో అలాంటి చేస్తారు ఈ రోజుల్లో. ఇవన్నీ కూడా చాలా తప్పు. మన చేతితో మనం తీసుకెళ్ళి అక్కడ పెడితే అన్నది వాల్యూ. తీసుకెళ్ళి ఎవరైనా సరే కాళ్ళతో కొట్టడం కొడితే ఏమైనా విలువ ఉందా? స్వామివారు ఎంతకి ఇప్పుడు వారం రోజులు పెట్టిన 9 రోజులు పెట్టిన ఇంట్లో పూజ చేస్తారు. ఈ 9 రోజులు అన్నదానాలు చేస్తారు, నైవేద్యాలు పెట్టి చేస్తారు. చివరి తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఆ కేన్లో పెట్టి ఒక్కనట్టు నెడతారు ఆయన్ని. పాప ఆయన ఎంత బాధపడతారు. ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వం రోజుల్లో వచ్చిన పద్ధతిని మర్చిపోయి ఇప్పుడు ప్రజెంట్ అన్నీ కూడా కొత్త రకాలు చేస్తున్నారు. కాబట్టి మనకి ఇవన్నీ కూడా అరాచకం కూడా మన దేశానికి పీడ కూడా ఎక్కువైపోయి ప్రతిదానికి కూడా చికాకులు అధికమవుతున్నాయి. అన్నిటికంటే కూడా మానసిక ఆందోళన పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి మనశ్శాంతి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుంచి అయినా సరే వినాయక చవితి చేసేవాళ్ళు ఎవరైనా సరే ప్రతి సంవత్సరం కూడా చక్కగా స్వామివారి ఊరేగింపుడు మాత్రం ఈ డీజేలు తీసేయండి, ఈ డ్రింక్స్ హ్యాబిట్ తీసేసి చక్కగా భజనకీర్తనలు పెట్టుకొని స్వామిని ఊరేగించండి. అన్ని విధాలా బాగుంటుంది. మన దేశ పురోభివృద్ధి కానవస్తుంది. అన్ని రంగాల్లో కూడా మంచి అభివృద్ధి వస్తుంది. పారిశ్రామిక రంగంలో కూడా అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే గణపతి తర్వాత ఏ దేవుడైనా సరే మనకి. అందుకని మనం ఆయన బాగా కొలవాలి, బాగా చెయ్యాలి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు.